హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఓ హోటల్లో బస చేస్తున్న శరణార్థులపై ఇటీవల జరిగిన ఘటన తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. అనేక పట్టణాల్లో నెలకొన్న ఘటనలను బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. అశాంతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రధాని కీర్ స్టార్మర్ హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్టు చేస్తున్నామన్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని హెచ్చరించి ఇటువంటి ఘటనలకు చోటు లేదన్న స్టార్మర్ అందులో భాగస్వామ్యమైన వారు చివరకు చింతించాల్సి వస్తుందన్నారు. ఇంగ్లాండ్లో గత వారం ఓ డాన్స్ క్లాస్పై దాడి చేసిన దుండగులు చిన్నారులపై కత్తితో దాడి చేయడం సంచలనం రేపింది. ఆ ఘటనలో 3 చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. వలసవాద వ్యతిరేక బృందాలు అనేక నగరాల్లో నిరసనలు చేపట్టాయి. లివర్పూల్, బ్రిస్టల్, బ్లాక్ హోల్ వంటి నగరాల్లో దాదాపు 87 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మాంచెస్టర్, బెల్ఫాస్టోన్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక చోట్ల దుకాణాలు, వ్యాపార సముదాయాలు లోటీ చేయడంతో పాటు పలు చోట్ల విధ్వంసం కూడా జరిగింది. ఓ లైబ్రరీకి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు నగరాలు, పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అవి దేశమంతా విస్తరించాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది. లండన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని గమనిస్తోంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. స్థానిక మీడియా సంస్థలు, భద్రతా ఏజెన్సీలు ఇచ్చే సూచనలు అనుసరించాలని, నిరసనలు జరుగుతోన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హైకమిషన్ సూచించింది. ఇంగ్లాండ్లో చిన్నారులపై కత్తులతో దాడి చేసిన ఘటనలో 3 చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. అది కాస్త వలస వ్యతిరేక నిరసనలకు దారితీస్తోంది. మాంచెస్టర్, నాటింగ్హామ్, బెల్ఫాస్ట్, స్టోక్ ఆన్ ట్రెంట్, బ్లాక్పూల్, లీడ్స్, బ్రిస్టల్, హల్, లివర్పూల్లో నిరసనల సందర్భంగా ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. రాళ్లు రువ్వడం, బాణసంచా వెలిగించి విసరడం వంటి ప్రతిచర్యలతో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్పై దాడి చేశారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అధికారులకు పూర్తిగా మద్దతు తెలిపారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోన్న హోటల్పై దాడిని ఖండించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హోంమంత్రి కూపర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.